ఇందిర గారు చెప్పండి, ఏంటి జమీందారు లెక్క అయిపోయారంటే మీ ఎమ్మెల్యేలు కొందరు, ఏం కదా ఎవరాళ్ళు? అట్లాగే సర్కి సంబంధించి అంతా అప్రమత్తంగానే ఉన్నారా? సార్ ఇప్పుడు దీనికన్నా ముందు ఒక చిన్న ఇందాక బిట్ లో మర్చిపోయిన విషయం ఏంటంటే, మోటార్లకు మీటర్లు పెడతారు అన్నది ఒక దుష్ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను సార్. నిజంగానే పాలక పక్షము తప్పు చేస్తే ప్రతిపక్ష పాత్ర మీరు పోషించి ఇక్కడ ఎందుకు బిగించినవు, రైతుకు ఎందుకు వృత్తాడి చేస్తున్నావు నువ్వు సాక్ష్యాలతో చూపిస్తే దానికి ఒక అర్థం ఉంది. పెడితే పరిమితం గుర్తు చేస్తున్నాం. ఎంపీ గారు చాలా ఇందిర గారు ఒక్కసారి ఏదో మిమ్మల్ని అడుగుతాడట, ఇప్పుడు అడగండి. అక్క ఈరోజు ఏదైతే బాయిల కాడ కూరగాయలు వేసుకున్న వాళ్ళకు ఎవరైతే ఈరోజు కూరగాయలు పండిస్తారో వాళ్ళకి ఎవరికి యూరియా ఇయ్యద్దని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. యాప్లో యూరియా బుక్ చేస్తే యూరియా బుక్ అయితలేదు. మరి యూరియా ఎందుకు ఇస్తలేరు? యూరియా ఇస్తలేదు. దానికి ఏం సంబంధం లేదు సార్. రైతుల గురించి మాట్లాడినప్పుడు బాయిల కాడ మీటర్లు పెడతారు నిజం, యూరియా ఇస్తలేరు నిజం. ఇదే మాట్లాడమనండి, వేరే ఇష్యూలోకి వెళ్తాం మళ్ళీ. అది అక్కర్లేదండి, మళ్ళీ తర్వాత ఇంకోసారి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పారు సార్. సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా సరిగ్గా ఇంపార్టెంట్, ఇది ఇంట్రెస్టింగ్, ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్. ఇది జమీందారు లెక్క ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఏం కదా, సరుకు సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ ఎమ్మెల్యేలది చాలా జమీందారు లెక్కని చాలా గట్టిగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఏమిటి దాని మీద ఏమైనా వివరణ ఇస్తారా? సార్ ఇప్పుడు ప్రభుత్వం పెద్దగా అయ్యుండొచ్చు, గతంలో పీసీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి అనుభవ విషయం అయ్యుండొచ్చు. ముఖ్యమంత్రి గారు పార్టీని ప్రభుత్వాన్ని రెండు కళ్ళలాగా చూడాల్సిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నిన్న జరిగినటువంటి విషయంలో ఇంటర్నల్ గా పార్టీలో అందరూ కూడా అందరి విషయాన్ని అలర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే సర్ అనేది ముఖ్యంగా తెలంగాణ, పంజాబ్ పైన ఇవాళ పెద్ద ఎత్తున ఆ రాష్ట్రాల పైన భారతీయ జనతా పార్టీ కన్ను వేసింది. ఎలాగైనా వాళ్ళు దానిని చేజిక్కించుకోవాలంటే ఉన్న ఓట్ బ్యాంకు మనవి గల్లంతు చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి అలర్ట్ గా ఉండమని చెప్పేసి దీనికి మాస్టర్ ట్రైనర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి నిన్న ట్రైనింగ్ జరిగింది. దాంట్లో తర్వాత నెక్స్ట్ జూన్ 10వ తారీఖు నుంచి అన్ని నియోజకవర్గాలలో కూడా వాళ్ళకి ఇన్ఛార్జ్గా వేసి వాళ్ళని బిఎల్ఎస్ కి ట్రైన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకు లౌకికంగా కొంత ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. దీనికోసము నేను ఒక ముఖ్యమంత్రిగా నేను కూడా అలర్ట్ గా ఉంటాను. 10 రోజులకు ఒకసారి కార్యకర్తలను కూడా కలిసే ప్రయత్నం నేను చేస్తాను. ఎట్ ద సేమ్ టైం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జిల్లా మంత్రులు కూడా, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ప్రభుత్వమే కాకుండా పార్టీ పరంగా ఉన్నటువంటి అంశాల పట్ల ఎప్పటికప్పుడు మీరు వాళ్ళకి అందుబాటులో ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని ఇంటి పెద్దగా చెప్పడం జరిగింది సార్. దాన్ని అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రెసిడెంట్ గారు కూడా అదే చెప్పారు, ఇది మీరు సీరియస్ గా తీసుకోండి. ఎవరైనా మహేష్ అనే కదే చెప్పారు, ఎవరైనా కూడా డెఫినెట్ గా ఇవన్నీ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉండింది. సో ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నటువంటి దాంట్లో మరి అది ఎందుకంటే నేను అక్కడ మీటింగ్ లో లేను కాబట్టి ఆ విషయం ప్రస్తావించారా లేదా నాకు తెలియదు సార్. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇంటి పెద్దగా పిల్లలు అటు ఇటుగా ఉన్నప్పుడు డెఫినెట్ గా దాన్ని సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది, దాన్ని సర్ది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబం మరింత బాధ్యత అవసరం ఉంది. ప్రజలు ఇచ్చిన బాధ్యతను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పినారు. తప్పేముంది సార్ దాంట్లో? నేను తప్పు ఒప్పంటలా. జమీందారులు అన్న పదం పెద్ద పదం కదా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. నియంతృత్వ ధోరణిలో జమీందారు ఉంటే కేసీఆర్ ఏమైందో మనం చూసినాం. కాబట్టి ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్ ముందుకెళ్లాలని చెప్తున్నారు. కాంటెక్స్ట్ కరెక్ట్. ఎందుకంటే జమీందారు లెక్క పట్టించుకోకుండా ఉంటే ఓటర్ల జాబితాలో బీజేపీ వాళ్ళు ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదైనా చేస్తారనే భయంతో చెప్పుండొచ్చు. కానీ ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఎమ్మెల్యేలని జమీందారులు అన్నారు కొంతమంది అనే ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ నేపథ్యంలో ఈ ప్రస్తావన మీ పత్రికే రాసిందంట, అది విశేషం. మీ పత్రిక ఆంధ్రజ్యోతి మీ పత్రికనే రాసింది అక్క. ఆంధ్రజ్యోతిలో ప్రూఫ్ ఉన్నటువంటి వాళ్ళు సర్దుకోవాలి. కిషోర్ గారు చెప్పండి. కిషోర్ గారు, కొందరు జమీందారు లెక్క వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అన్నారట. సర్వ విషయంలో జాగ్రత్తగా ఉండండి చెప్పడం కోసం ఆయన అని ఉండొచ్చు. దీని మీద మీ కామెంట్ ఏమిటి?
ఏమని సార్ ఉన్న వాస్తవం చెప్పారు. అంతకంటే ఏం చెప్తాం. సరే, ఇంకొకటి మీరు చాలా వీడియోలు ప్లే చేశారు సార్ ముందు. నేను ఆ టాపిక్ వస్తుందేమో అని చెప్పి అనుకుంటుండే. ఎన్టీఆర్ గారివి, దాని తర్వాత ఇందిరాగాంధీ గారివి, అంటే స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇదైన తర్వాత తీసుకుందాం. ఓకే, అట్లా అయితే నేను అప్పుడే రిజర్వ్ చేసుకుంటాను నా కామెంట్స్. ఇప్పుడైతే ఉన్న వాస్తవాలు చెప్పారు సార్. మరి వారు ఏం చేసుకుంటారో వారు. సర్ విషయంలో మీరు మీతో ప్రమాదం ఉన్నది కదా, తెలంగాణ మీద పంజాబ్ అది నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడతాను సార్. అందుకే అన్నాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా అని చెప్పి. సర్ విషయం మాట్లాడండి. సర్ విషయం అయితే సార్, ఇగో నాకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు అక్క చెప్పారు, ఇందిరా గారు ఏమన్నారంటే తెలంగాణ పంజాబ్ అన్నారు సార్. మీకు వెంటనే అర్థమై ఉండాలి సార్, వీరు తమిళనాడు కేరళలో సార్ గురించి ఎటువంటి ప్రశ్నలు ఎత్తలేదు. మీకు దేశంలో అత్యధికంగా ఓట్లు డిలీట్ అయింది తమిళనాడులో సార్, నాట్ బెంగాల్. బెంగాల్లో 91 లక్షకు కొన్ని తక్కువ, ఇక్కడ 97 లక్షలు తమిళనాడు కల్కటా పోలిస్తే అక్కడ ఇంకా ఎక్కువ పోవాలి. కానీ అక్కడ 91 లక్షలు, ఇక్కడ 97 లక్షలు. ఇక్కడ 8,000 ఓట్లతో ముఖ్యమంత్రి గారు ఓడిపోయినా కానీ ఇది సార్ వల్ల నా నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు పీకేస్తే నేను ఓడిపోయాను, ఇదేదో గేమ్ చేశారు, ఇదంతా ఏమనలేదు స్టాలిన్ గారు. సో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ సర్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్తోందో అక్కడక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే మేము ఎట్లా ఓడిపోతున్నాం, ముందే కారణాలు ఎత్తుకుందామని చెప్పి. ఎందుకంటే కేరళలో ఎప్పుడు సర్ గురించి కంప్లైంట్ లేదు సార్, తమిళనాడులో ఎప్పుడు లేదు. ఎందుకంటే డిఎంకే గ్యారంటీగా అధికారంలో వస్తుంది అనుకున్నారు. తర్వాత అయినా కానీ విజయ్ గారు అధికారంలోకి వచ్చేసరికి అందులో జాయిన్ అయిపోయారు చెప్పి సరే అనేది మాట్లాడదు. అంటే కాంగ్రెస్ వారి ఉద్దేశంలో ఇప్పుడు నెక్స్ట్ పంజాబ్ బీజేపీ టార్గెట్. అండ్ అంటే టార్గెట్ అంటే అవకాశాలు పెరుగుతున్నాయి. అట్లాగే తెలంగాణలో మన ప్రభుత్వం ఉండదేమో. ఇప్పుడు పంజాబ్ లో ఆల్రెడీ లేరు, తెలంగాణ పంజాబ్ లో మన ప్రభుత్వం రాబోదు. కాబట్టి ఇప్పుడు ఈవీఎంలు అయిపోయాయి, ఇంకొకటి అయిపోయింది. ఇప్పుడు సర్ ఒకటి కాస్త హాట్ టాపిక్ నడుస్తుంది సార్. ఇంకా వాళ్ళు ఇంకో కొత్త ఎక్స్క్యూజ్ ఎత్తుకునేంత వరకు ఇది నడుస్తూ ఉంటది. రైట్, ఓకే, ఒక్క నిమిషం. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అయితే సర్ విషయంలో మాట్లాడుతున్నారు కదా సార్, ప్లీజ్. సర్ విషయంలో నిజంగానే మనం అందరము చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక కామన్ పర్సన్ గా చెప్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఏ విధంగా, బెంగాల్లో మొన్ననే చూసాం, మరీ ఘోరం. బెంగాల్లో అయితే ఎలా చేశారు, ఓట్లన్నీ ఎలా తీసేశారు మనం చూసాం కూడా. వాళ్ళు కావాలనుకున్న రాష్ట్రంలో వాళ్ళు అలా సర్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏమైనా చేస్తారు. సెకండ్, ఇంకొకటి మన కాంగ్రెస్ ప్రతినిధి గారు ఉన్నారు కదా మేడము, ఆమె మేడము ఆ కరెంటు విద్యుత్ సమీక్ష మీటింగ్ లో ఉండేనా మేడం నిన్న? మేడము అట్లా డిస్కమ్ అక్కడ కదా జరిగింది, ఈఆర్సీ మీటింగ్ లో కదా. గవర్నమెంట్ హియరింగ్ అన్న, పార్టీ వాళ్ళు అటెండ్ కావచ్చు, పార్టీ హియరింగ్ అది. ఓకే, ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు, వేరే విషయం. రైట్, ఓకే. మరొకరు నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. సార్ ఈ సర్ విషయంలో అది ఏంటో అర్థం కాకుండా ఉంది సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న జనాలందరికీ ఓట్లు ఇవ్వాలా అక్కర్లేదా? అందరికీ ఓట్లు ఇవ్వాలి కదా. ఎలిమినేట్ చేయాలంటే ఎవరు? ఓన్లీ డెడ్ పీపుల్. ఎవరైతే మరణించారో వాళ్ళ ఓట్లు తొలగించాలి. మరణించిన వాళ్ళ లిస్టు మీకు ప్రతి మున్సిపాలిటీలోను గ్రామ పంచాయతీలోనూ ఎవరైతే చనిపోయారో రికార్డ్ మెయింటైన్ అవుతుంది కదా సార్. ఆ రికార్డ్స్ ని బట్టి తీసేయచ్చు. ఇంకా మళ్ళీ సర్ అంటూ ఏదో ఈ హెడేక్ ఏంటి సార్ ఇది? మొత్తం రాష్ట్రంలో ఎంతమంది జనాలు ఉన్నారో అంతమందికి ఓట్లు ఉండాలి, ఓట్లు ఇవ్వాలి. కరెక్ట్, బాగా చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎక్కడ అనుమానం వస్తుందంటే పరకాల ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 52 లక్షల ఓట్లు ఎట్లా, 49 లక్షల ఓట్లు ఎట్లా అదనంగా పోలయ్యాయి, అర్ధరాత్రి కాడ అన్ని లక్షల ఓట్లు ఎట్లా పోలయ్యాయి అని అడిగితే ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు, బీజేపీ స్పందించలేదు, తెలుగుదేశం స్పందించలేదు, జనసేన స్పందించలేదు. సో కాంగ్రెస్ వాళ్ళు ఏపీకి సంబంధించి కాకుండా మిగతా అన్ని మాట్లాడుకున్నారు. అక్కడికి వచ్చేసరికి మ్యాచ్ ఫిక్సింగ్ కదా, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్ని కలిసిపోయి ఉంటాయి కదా. సో అందువల్ల ఈ సర్ మీద కూడా అనుమానం వస్తుంది. మీరేమంటారు? ఈ జమీందార్ లెక్క ఏంటంటే సార్, జమీందార్ లెక్క అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కొబ్బరికాయలు కొడుతుర్రు, రిబ్బన్లు కట్ చేస్తారు, ఫోజులు పెట్టి వెళ్ళిపోతుర్రు, మీరు జమీందారు లెక్క పనిచేస్తారు అని చెప్పిండు. దానికి అంటే ఏదైతే పిల్లల్ని సంస్కరించుకున్నట్టు ఇంటి పెద్దగా చెప్పిందంటే పిల్లలు ఏం మాట్లాడినో కూడా మాట్లాడుకుందాం కొంతసేపు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ప్రజెంట్ విప్ సార్, మాకు ఎమ్మెల్యే ఫండ్ లేదు, డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, మేము ఊర్లకు పోతే పెళ్లిళ్ళకి సవాళ్ళకి అటెండ్ అవ్వడం తప్పితే వేరే పని కూడా మాకేం లేదని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనిరుద్ధ్ రెడ్డి గారు, అసలు మేము ఎమ్మెల్యే ఎందుకైనాం,
ఎమ్మెల్యే ఏం చేయాలన్నా కూడా మాకు అర్థమైతలే, ప్రభుత్వం మాకేం నిధులు ఇస్తలేదని చెప్పేసి అనిరుద్ రెడ్డి గారు చెప్పారు సార్. ఇక మదన్ మోహన్ రావు అని చెప్పేసి ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యే ఉంటాడు సార్, ఆయన డైరెక్ట్ వరల్డ్ బ్యాంకే లెటర్ రాసిండు, మాకు నిధులు లేవు కాబట్టి మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు ఇవ్వండి అని చెప్పేసి రాశారు. అది అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది సార్. ఇష్యూ మీరు తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు కానీ ఇష్యూ ఏంటి, సర్ర విషయంలో జాగ్రత్తగా ఉండండి, జమీందారు లెక్క ఉండొద్దు. లేదు సార్, సార్ మీరు మొత్తం పేపర్ చదవనట్టు సార్, ఇక్కడ వాళ్ళ పేపర్లోనే రాశారు సార్. ఇక్కడ లాస్ట్ నుంచి 3 లైన్లు చదవండి సార్ ఫస్ట్ పేరాల. నేనేమంటున్నా అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మొన్ననే రాజగోపాల్ రెడ్డి, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు ధాన్యం కొనడంలో మేము విఫలమైన కొంటలేమని చెప్పేసి మంత్రులు కూడా తిరిగారు కదా, కొనుగోలులో మాదే రికార్డు అని కూడా చెప్పారు సార్. రికార్డు సార్, ఇప్పుడు రికార్డు ధాన్య సేకరణలో కేంద్రం వివక్ష అని కూడా చెప్పారు సార్. నేను ఏమంటున్నా అంటే మీది రికార్డ్ అయితే నేనేమంటున్నా అంటే సార్ ఎంత దారుణంగా ఉందంటే రికార్డు గురించి పోను కదా సార్, మక్కల విషయంలో కౌలు రైతు ఎంత నష్టపోతుందో ఒక మాట చెప్తా సార్. యాక్చువల్గా అయితే ఇది వరి వడ్లమ్మే కాడనేమో తంబు పెడితే కౌలు రైతు యాక్సెప్ట్ చేస్తారు సార్, మక్కల విషయంలో తంబు పెడితే యాక్సెప్ట్ చేయట్లేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ తీసుకోరు సార్, ఈ రాష్ట్రంలో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్పి మేము ఇప్పటి వరకు కొన్నది 53,000 మెట్రిక్ టన్నులు కొన్నామని 53,00,000 మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పేసి డిక్లేర్ చేశారు సార్. 53,00,000 మెట్రిక్ టన్నులు కొన్నామని డిక్లేర్ చేస్తే ఇంకెంత కొనాలి సార్? ఇప్పుడు 50 కొన్నారు, 140 ఉన్నది అంటే 90 కొనాలి కదా సార్. 90,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలి, నెంబర్ 1. నెంబర్ 2 మక్కల విషయానికి వచ్చేసరికి ఇష్యూ ఇచ్చారు కాబట్టి అన్నాను. బట్ దీనికి రండి, ఇప్పుడు జమీందారులు సర్ విషయంలో మీరేం జాగ్రత్త తీసుకుంటున్నారు సార్? నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో నష్టపోయింది, అంటే అన్ని విషయాల్లో ప్రజల్ని నష్టం చేస్తుంది, ప్రజలకు ఎక్కడ కూడా లాభం చేసే కార్యక్రమం చేయట్లేదు. ఆ ధాన్యం కొనుగోలు కావచ్చు, యూరియా కావచ్చు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టు సార్ ఒకటి అర్బన్ ప్రాంతాలలో ఈ రోజుకు కూడా హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, అన్ని కోల్కతాలు తప్ప ఎక్కడ కానీ 50% కూడా దాటట్లేదు సార్. ఓటింగ్ 50% దాటట్లేదు సార్. ఆ ఓటింగ్ 50% ఎందుకు దాటలేదంటే డబల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీ, ఒక్కొక్కరికి 5 చోట్ల 6 చోట్ల, ఎందుకంటే మైగ్రేట్ అవుతుంటారు. మైగ్రేట్ అయిన కాడాలో కూడా ఎంట్రీ చేసుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైతుందండి సార్, సర్వీసం ఇప్పుడు తీసుకోవడం కాదు, రేపు పొద్దుగల దేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలు వచ్చిన తర్వాత మనం ఏమంటున్నామంటే కంపల్సరీ డెత్ బర్త్ సర్టిఫికేట్లను ఎలక్షన్ కమిషన్కి అటాచ్ చేయాలి. అది చేయడం జరగట్లేదు. ఈ ఐడియా బాగుంది. జరగనప్పుడు మీకు ఏమవుతుందంటే ఎవరు బతికున్నారో ఎవరు చచ్చిపోయారో కూడా తెలియని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు 2002లో ఇది అంటే వీటిని ఓట్లు ఎలిమినేటెడ్ అయితే సర్ సిస్టమ్ పెడితే మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు సార్. పెట్టినప్పుడు మనం ఏమంటున్నామంటే ఒరిజినల్ ఓటర్ ఎవరున్నారు, ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ పోయి వాళ్ళు ఓటింగ్ వినియోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సర్ సిస్టంలో పాత ఓటుతో లింక్ చేస్తున్నారు. ఆ లింక్ చేసినప్పుడు మరి వాళ్ళ పాత ఓటు ఉన్నదా లేదా అనేది కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు సర్ సిస్టమ్ను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ వాళ్ళకి ఎవరు అవసరం ఉన్నారో వాళ్ళని ఉంచుకొని అవసరం లేని వాళ్ళు అంటే వేరే పార్టీ వాళ్ళందరినీ తీసేద్దామనే వైఖరి కాకుండా ఇది ఒక సైంటిఫిక్గా జరగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం సార్. కోరుకొని హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీలలో కూడా పోలింగ్ శాతం పెరగాలి సార్. రైట్, ఓకే.